నమస్తే. 2026 మాస ఫలితాల్లో మే మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మే మాసంలో కుంభరాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో కొన్ని మనస్పర్ధలు ఏర్పడటము, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కొంచెం ఎవరికైనా ఇచ్చిన మనీ రాకపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుంభరాశి వారికి ఈ మాసంలో ప్రేమ వ్యవహారాలు కొంత ఫలించే అవకాశం ఉంది. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసే వారందరికీ కూడా కొన్ని సత్ఫలితాలు ఈ మాసంలో అయితే కనిపిస్తున్నాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా, అంటే ఈ మాసం అంతా కూడా కుంభరాశి వారికి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉండడం, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వారికి సత్ఫలితాలు ఉన్నాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి కూడా మంచి సత్ఫలితాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులు కొంత విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహిస్తే మంచిది. శ్రద్ధ వహించడం వల్ల మంచి సత్ఫలితాలు అయితే విద్యార్థులకు కనిపిస్తున్నాయి. కొంత హౌస్ వైఫ్స్ కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అనారోగ్య సూచనలు ఈ మాసంలో చిన్న టెన్షన్స్ కానీ అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉండడం వల్ల, ఒత్తిడి ఎక్కువగా పెరగడం వల్ల కూడా కొంత ఇబ్బందికరంగా, చికాకుగా ఈ మాసం అంతా కూడా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి, మెడికల్ రంగంలో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో, వీరందరికీ కూడా ఈ మాసంలో కొన్ని విషయాల్లో సత్ఫలితాలు ఉన్నాయంటే ఈ మాసం అంతా కూడా. కానీ పర్సనల్ విషయాల్లో, పర్సనల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొంత జాప్యము, మనస్పర్ధలు, చికాకులు, చిక్కులు ఇవి ప్రత్యేకించి కనిపిస్తున్నాయి. ఈ విషయాల్లో శ్రద్ధ వహించండి. మరి కుంభరాశి వారి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా దశరథ ప్రోక్త శని శ్లోకాన్ని పఠించుకోవడం వల్ల, అలాగే నవగ్రహ ఆరాధన చేయడం వల్ల మంచి సత్ఫలితాలు ఉంటాయి. స్వస్తి.